హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360 గైస్. క్రిక్ న్యూస్ నెంబర్ 59 మీ అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి September 4, 2023. మేము న్యూస్ రికార్డ్ చేసేటప్పటికి టైం వచ్చేసి 3:30 PM అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి WTC 2023-25 కి సంబంధించిన ఫైనల్ యొక్క వేదిక అయితే నిన్న ICC వాళ్ళు అయితే అనౌన్స్ చేశారనమాట. లార్జ్ వేదికగా అయితే ఈ యొక్క WTC ఫైనల్ అయితే జరగబోతుంది అనమాట. June 11 నుంచి June 15 వరకు అయితే ఈ యొక్క ఫైనల్ అయితే జరగబోతుంది. June 16 విల్ బి రిజర్వ్ డే ఫర్ WTC ఫైనల్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకా అంతకుముందు వచ్చేసి 2021 WTC ఫైనల్ వచ్చేసి సౌత్ ఆంప్టన్ వేదికగా జరిగింది. 2023 WTC ఫైనల్ వచ్చేసి ఓవల్ వేదిక అయితే జరిగింది అనమాట. అక్కడ చూసాం న్యూజిలాండ్ వాళ్ళు అయితే ఒకసారి ఫస్ట్ WTC ఫైనల్ లిస్ట్ లో అయితే వచ్చి వరల్డ్ కప్ కొట్టారనమాట. తర్వాత 2023లో ఆస్ట్రేలియా వాళ్ళు అయితే WTC ఛాంపియన్స్ అయితే ఏమర్చారు. కాకపోతే 2 సార్లు మనం అయితే రన్నర్ అప్ అయితే నిలిచాం. మరి ఈసారి 2025లో మన వాళ్ళు విన్నర్స్ గా నిలుస్తారంటారా? కింద కామెంట్లు తెలియజేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇషాన్ కిషన్ కి సంబంధించి. ఇషాన్ కిషన్ అయితే డులీప్ ట్రోఫీలో భాగంగా టీమ్ డీకి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కదా. సో అతనైతే ఫస్ట్ మ్యాచ్ కి అయితే అవైలబుల్ లో ఉన్నాడు అని అయితే మనకి కొన్ని న్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. అనంతపురం వేదిక అయితే రేపటి నుంచి అయితే డులీప్ ట్రోఫీ స్టార్ట్ కాబోతుంది కదా. సో అందులో భాగంగా అతనైతే ఫస్ట్ మ్యాచ్ కి అయితే ఇంజరీ కన్సర్న్ వల్ల దూరం కాబోతున్నాడు అని అయితే క్రిక్ బజ్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు అనమాట. కాకపోతే ప్రాపర్ రీజన్ అయితే ఎవరికి తెలియట్లేదు. మరి అతనికి రీప్లేస్మెంట్ గా ఎవరు అంటే ప్రస్తుతం అయితే 4 టీమ్స్ లో ఎవరు తీసుకోలేదు కదా, ఎవరు సంజు శాంసన్ ని. అతనైతే ఇన్స్టెడ్ ఆఫ్ ఇషాన్ కిషన్ ప్లేస్ లో అయితే భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. మరి చూడాలి ఏం జరుగుతుందో. అన్నట్టు ఎంతమందికి పాసులు దొరికాయి అనంతపురం దగ్గర ఉండే వాళ్ళకి ఒకసారి కింద కామెంట్లో తెలియండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన BCCI సెలక్షన్ ప్యానల్ నుండి అయితే అందుతుందనమాట. అదేంటంటే సలాలంకల ప్లేస్ లో మాజీ వికెట్ కీపర్ అయిన అజయ్ రాత్రాన్ని ప్రతిపాదిస్తూ క్రికెట్ అడ్వైజరీ కమిటీ అయితే ఈరోజు ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. దీనికైతే రీజన్ లేకపోలేదు. ఎందుకంటే మన ట్రెడిషన్ ప్రకారం సెలక్షన్ ప్యానల్లో ఒక్కో జోన్ నుంచి ఒక్కొక్కరు రిప్రజెంటేటివ్ అయితే ఉండాలన్నమాట. టోటల్ అయితే అందులో 5 మెంబర్స్ అయితే ఉండాలి. అందులో భాగంగా యాక్చువల్ అంటే అజిత్ అగార్కర్, ఆ తర్వాత వచ్చేసి సలాలంకల సేమ్ జోన్ కి సంబంధించిన వాళ్ళు అనమాట, వెస్ట్ జోన్ కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ గా అయితే అతన్ని అయితే తప్పించడానికి ఉండదు. సో అందుకని చెప్పేసి సలాలంకల మీద అయితే అనుకున్నట్టుగానే అతని మీద వేటుపడడంతో ఇప్పుడు మన మాజీ వికెట్ కీపర్ అయిన అజయ్ రాత్ర అయితే నార్త్ జోన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ సెలక్షన్ ప్యానల్లోకి అయితే తీసుకోబడ్డాడు అనమాట. ఇంకా ఈ అజయ్ రాత్ర వచ్చేసి టోటల్ గా 12 వన్డేలు 6 టెస్టులు అయితే మన ఇండియాకి ప్రాతినిధ్యం వహించారు. ఇక చివరి నుంచి సరికి రాహుల్ ద్రావిడ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ కాంబినేషన్ అయితే అందుతుంది. ఎప్పటి నుంచో నెట్లో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది కదా, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు వాళ్ళ హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ గారిని తీసుకొని ఆలోచిస్తూ ఉన్నారని. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అఫీషియల్గా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ వాళ్ళ కొత్త హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ గారిని అయితే నియమించుకున్నారు. ఇక ప్రీవియస్గా ఆ రోల్లో ఉన్న కుమార సంగాకర గారి పరిస్థితి ఏంటి అంటే సింపుల్, బ్యాక్ ఇన్ టు హిస్ ప్రీవియస్ రోల్. 2021 వరకు రాజస్థాన్ రాయల్స్కి క్రికెట్ డైరెక్టర్గా అయితే బాధ్యతలు చేపట్టారు కదా. ఇప్పుడు మరి ఆ బాధ్యతలను అయితే అతను ఇంకొకసారి చేపట్టబోతున్నాడు. ఒకటి రాజస్థాన్ రాయల్సే కాదు, వాళ్ళకి పాల్ రాయల్స్ అండ్ దాని తర్వాత కరేబియన్ ప్రీమియర్ లీగ్లో కూడా ఒక టీం ఉంది కదా. ఈ 2 టీంలకు కూడా సంగాకర గారే క్రికెట్ డైరెక్టర్గా అయితే రాయల్స్ ఫ్రాంచైజీ కొనసాగబోతున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ పైన కూడా ఒక అప్డేట్ వచ్చింది. అఫీషియల్గా కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ ఆల్మోస్ట్ కన్ఫర్మే. వాళ్ళ బ్యాటింగ్ కోచ్గా టీమిండియాతో ప్రీవియస్గా వర్క్ చేసిన విక్రమ్ రాథోడ్ గారిని అయితే తీసుకోవాలని వాళ్ళైతే అనుకుంటున్నారంట. చూద్దాం, కన్ఫర్మేషన్ వస్తే వాటిని కూడా న్యూస్ అయితే తెలియజేస్తాం. సో ఇది ఇవాళ ఉన్న క్రికెట్ న్యూస్ అయితే. మరి నెక్స్ట్ వస్తున్నాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో అయితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.